పేరు దీపాన, ఎంఎం కాలనీ. నా మొగుడు వర్కరు, కంపోస్ట్లో పనిచేస్తాడు. రోజు నీళ్లు లేవు, 10 రోజులు అయిపోయింది నీళ్లు లేక మాకు తాగేకి. వంటకు లేవు, తాగనీకి లేవు. ఇంట్లో పని చేసి వస్తాడు సాయంకాలము, అయిపోయి స్నానానికి కూడా లేవు నీళ్లు. 10 రోజులు అయిపోయింది. ఇట్లా ట్యాంకీ అయినా పంపిస్తాడు అనుకుంటే ట్యాంకీ కానీ పంపిలే. ఈరోజు ఫోన్ చేస్తే పంపించిండు. మేమేం తాగల్లా, ఏం వండుకొని తినాలా, ఎట్లా బతకల్లా? మొన్న చూస్తే ఫిల్టర్ చేయలేదు, నీళ్లు బురద బురద ఇచ్చింది నీళ్లు. ఆ నీళ్ళు అట్లే వడబోసుకొని పట్టుకున్నాము, వంటకి తాగేకి అవే. ఫిల్టర్ చేయలేదు నీళ్లు. ఇట్లుంటే ఏ రోగాలు పిల్లలకి వస్తాయి, పెద్దలకి వస్తాయి. డాక్టర్కి పెడతా ఉంటాము వేలు డాక్టర్ కాడికి పోయి. ఇట్లా బురద బురద ఇడిస్తే ఎట్లా? నీళ్లు ఫిల్టర్ చేయాలి కదా. రోజు 1 గంట అయినా ఇడిస్తే చాలు, రోజుకొకసారి. ఎంఎం కాలనీ కరెంట్ ఆఫీసు. మాకు నీళ్ళ వసతి సరిగా లేదు. మాకు 10 రోజులైనా నీళ్లు రావడం లేదు. మేము ఇక్కడంతా మున్సిపాలిటీ పని చేసి నీళ్ళకి వస్తున్నాము. మేము పని చేసుకొని వచ్చినా మాకు నీళ్ళు లేవు. మాకు ఇక్కడ ఎక్కడ బోరింగ్ కూడా లేదు. మేము ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాము. 20 రూపాయలు వచ్చేసి మాకు బోరింగ్ కూడా సరిగా పని చేయడం లేదు. మాకు రోజు 1 గంట వదిలినా మాకు నీళ్ళ వసతి బాగుంటుందని మనవి చేస్తున్నాం. మున్సిపాలిటీ ఊరంతా శుభ్రం చేసి వస్తాం మేము. మాకే నీళ్ళు లేవు, ఇంకా ప్రజలకు మేము ఏమాత్రం శుభ్రం చేయగలము. కాబట్టి మున్సిపల్ అధికారులు స్పందించి మున్సిపల్ కాలనీ వాళ్ళకి నీళ్లు రోజు మార్చి రోజు వదలాలని కోరుకుంటున్నాము. ఈ కాలనీలో మొత్తం పారిశుద్ధ కార్మికులే ఉన్నారు. పిల్లలు స్కూల్కి పోవాలన్నా కూడా నీళ్లు ఉండవు. ఈ స్కూల్కి పోవాలన్నా కూడా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు కాలనీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఊరంతా శుభ్రం చేసి వచ్చే వాళ్ళకి నీళ్లు వదులుకోకుండా, ఊర్లో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి కాలనీకి నీళ్లు వదలడం లేదు. కాబట్టి రోజుకు ఒకసారైనా 1 గంట అయినా వదిలితే నీళ్లు బాగుంటుంది. మేము పనులు చేసి వచ్చి ఇక్కడ శుభ్రంగా ఉండాలంటే ఈ అవకాశం లేకుండా పోతుంది గతం నుంచి కూడా. ఇప్పుడైనా కనీసం ఇక్కడ ఉండే మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీ వాళ్ళకి నీళ్లు సక్రమంగా వదలాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నా పేరు చక్రధారి, ఎంఎం కాలనీ, టీడీపీ ఇన్ఛార్జ్ 18వ వార్డు.